బిఫోర్ దట్ ఐ ఓ ఎక్స్ప్లెనేషన్ టు ఆంధ్రప్రదేశ్ కాబట్టి వచ్చాను సార్. అదే ఎల్వి సుబ్రహ్మణ్యం విషయం చెప్పండి. వచ్చాను సార్. సో ఇట్ వాజ్ October of 2019 sir. Government was launching their flagship programs. There were two flagship program. Government CM was very particular sir, very close. One was Nadu Nedu, second was RBK sir. So Nadu Nedu program lo he was very particular. Nadu Nedu program ఇది నా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, ప్రతిసారి చెప్తున్నాము, పాత స్కూల్స్ రివైవ్ అవ్వాలి, మనం రీకన్స్ట్రక్ట్ చేయాలి, ప్రైవేట్ స్కూల్ లాగా ఉండాలి, ఎక్సెట్రా. సో హీ ఆస్ట్ సీఎం మనమందరూ ఉన్నాం అప్పుడు సార్. అజయ్ కలాం సార్ ఉన్నారు, పివి రమేష్ సార్ ఉన్నారు, నేను థర్డ్ సార్, నేను సీనియారిటీలో థర్డ్ సార్. బ్యూరోక్రాట్స్లో అజయ్ కలాం సార్ ఉన్నారు, పివి రమేష్ సార్ ఉన్నారు, నేను ఉన్నాము, ధనంజయ్ ఉన్నారు, సోలమన్ ఉన్నారు సార్. 5 మంది ఉన్నాం సార్. 5 మందికి పిలిచి దిస్ ఇస్ మై ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్, 15,000 కోట్లు ఎంత ఉంది, చాలా ఫాస్ట్గా చేయాలి, ఐ వాంట్ టు షోకేస్ దీస్ స్కూల్స్ అన్నారు. సో 15,000 కోట్ల రూపాయలు అంత పెద్ద ప్రోగ్రామ్. వీ కాల్డ్ ఆల్, మనం అందరూ 5 ఉన్నాం సార్. వీ కాల్డ్ ఆల్ ఇంజనీరింగ్ చీఫ్. అన్ని స్కూల్ 45,000 స్కూల్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, అట్లా చేయాలి అయిపోయింది. అయిన తర్వాత ఇట్ వాజ్ డిసైడెడ్. ఏం డిసైడ్ అయింది, ఫలానా జిల్లా ఆర్ఎన్బికి ఇచ్చేద్దాం, ఫలానా జిల్లా పంచాయతీరాజ్కి ఇచ్చేద్దాం, ఫలానా జిల్లా ఆర్డబ్ల్యూఎస్కి ఇచ్చేద్దాం, ఫలానా ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ వాళ్ళకి 7-8 ఇంజనీరింగ్ వింగ్స్ ఉన్నాయి. వీ మేడ్ ద స్కెచ్ అండ్ వీ వెంట్ టు హిమ్. వీ సెట్ సార్ అట్లా స్కెచ్ ఉంది, మనం అట్లా అది కూడా నాబార్డ్తో టైప్ చేసుకున్నాం, టైప్ చేసుకున్నాము, ఇది ఎంత అమౌంట్ ఉంది, విల్ లాంచ్ ద ప్రోగ్రామ్, అట్లా అందరితో మనం టైప్ చేసుకున్నాం. దెన్ అన్ని చూసిన తర్వాత మీరందరూ ఇంప్లిమెంట్ చేయరు కదా, ఇంప్లిమెంట్తో రాజశేఖర్ అన్న చేస్తారు కదా, రాజశేఖర్ సార్ అది మనం బి రాజశేఖర్ సార్ 91 బ్యాచ్, హీ వాజ్ స్పెషల్ సిఎస్ ఎడ్యుకేషన్. సో చేస్తారు రాజశేఖర్ అన్న కదా, మీరు ఆయనతోనే అడిగారా సార్? మనం ఫస్ట్ ప్రిపేర్ చేసాము, మనం మీకోసం తయారు చేసాము, తర్వాత పిలుస్తాం అన్నారు. పిలిపించండి ఆయనకి. సో రాజశేఖర్ సార్కి పిలిచాం. సో ఆ రూమ్లో నేను ఉన్నాము, అజయ్ కలాం సార్, రమేష్ సార్, అందరు ఉన్నాము, సీఎం గారు ఉన్నారు, రాజశేఖర్ సార్ వచ్చారు. హీ వాజ్ కాల్డ్ టు టెల్ ద డిసిజన్ దట్ ఇది అన్ని డిపార్ట్మెంట్కి ఇది ఇస్తామన్నారు. హీ వెంట్ ఇన్ సైడ్. హీ సెడ్, దెన్ సీఎం సెడ్, అన్న ఇది నాకు చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఉంది, చాలా నా లైఫ్ నాకు చాలా దగ్గరున్న ప్రోగ్రామ్, ఎట్లా వాళ్ళు అన్నారు మా ఆఫీసర్స్, ఇట్లా సీఎంఓలో ఆఫీసర్స్ ఎట్లా అన్నారంటే, రాజశేఖర్ సార్ సెడ్, సార్ నేను లైఫ్కి 30 years కమ్యూనిటీ కాంట్రాక్టింగ్కి ఇచ్చాం సార్, మీకు ఇంపాక్ట్ రావాలి అంటే సార్ విలేజ్ ఎడ్యుకేషన్ కమిటీ ద్వారా చేయాలి. సో వీ వర్ ఆల్ సిట్టింగ్ బ్యాక్ అండ్ వీ వర్ హ్యావింగ్ ఆల్ దట్ మైండ్ లో, ఇది అంతమంది విలేజ్ ఎడ్యుకేషన్ కమిటీ వాళ్ళకి ట్రైన్ చేయడం, కెపాసిటీ బిల్డింగ్ చేయడం, అలా చేయడం. దెన్ సీఎం సైడ్ అన్నా అంతమందికి చేయగలుగుతామా, 45,000 స్కూల్స్ కమిటీకి చేయగలుగుతామా, అంత సాధ్యమా, చూడు దిస్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అంటే. హీ సెడ్, సార్ నేను 30 సంవత్సరం చేసాం, నేను చాలా మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్తో పని చేయించుకున్నాం, నేను నరేగా చేయించుకున్నాం సార్, నాకు మీరు ఈ అవకాశం విలేజ్ ఎడ్యుకేషన్ కమిటీతో ఇవ్వండి. రాజశేఖర్ చేయకపోతే నేను రాజీనామా చేస్తామన్నారు. గాట్ వెరీ ఎమోషనల్. ఈ సెడ్, సార్ నేను చేయకపోతే సార్ అందరు కాంట్రాక్టర్ వస్తారు, తినేస్తారు సార్, నేను నా విలేజ్ ఎడ్యుకేషన్ కమిటీతో నేనే చేస్తాము, చేయకపోతే నేను రాజీనామా చేసుకుంటాం సార్. హీ బ్రాట్ దట్ ఆల్సో. ఆయనకి తులసి లైక్ ఈ డి నాట్ పుట్ ఇట్, అట్లా చేసుకుని సార్ నేను ఇస్తాను, నేను రాజీనామా, నేను ఏ శిక్షకి సిద్ధం. సీఎం గాట్ ఎమోషనల్. సీఎం సెడ్, అన్నా ఆబ్వియస్లీ ఇన్వాల్వ్మెంట్ అయితే, పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అయితే మంచిదే కదా, మనకు కూడా మంచి పని వస్తుంది, మనకి కూడా మంచి పేరు వస్తుంది, రిజల్ట్ వస్తుంది, ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. All 5 of us sitting in the back, none of us had an approval for this.
బికాస్ వీ సెడ్ సాధ్యమే కాదు, మీకు 2 సంవత్సరంలో కావాలా, 45,000 ట్రైనింగ్ చేయాలి. బట్ రాజశేఖర్ సెట్ సార్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ హ్యావ్ డన్ ఇట్, నేను కొంచెం కన్విక్షన్తో చెప్తున్నాము, నేను చేయగలుగుతాను. ఓకే. సో ఓకే అన్న, ఆల్ ద బెస్ట్. దెన్ ఈ సెట్ మీ అన్న చెప్పిన ప్రకారమే ఆర్డర్ ఇష్యూ చేద్దాం, ఇది అన్ని ఆల్ అవర్ 3 days వర్క్ అవుట్. సో నెక్స్ట్ డే సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆయన మెయిన్ ప్రోగ్రామ్కి ప్రతి వీక్ ఒక రివ్యూ పెట్టేవాళ్ళు. సో నెక్స్ట్ వీక్లో అన్న నువ్వు రెడీ ఉన్నావు కదా, ఇప్పుడు చేయగలుగుతాం కదా. ఈ సెట్ చేయగలుగుతాం, నాకు ఒకటే హెల్ప్ కావాలి. ఇక్కడ ఏ హెల్ప్ కావాలి సార్? నాకు మంచి టెక్నికల్ హ్యాండ్ కావాలి, సంబడి హూ హ్యాస్ కమ్యూనిటీ కాంట్రాక్టింగ్. నేను ఐఏఎస్ ఆఫీసర్, బట్ నాకు ఇంకొక టెక్నికల్ మనిషి కావాలి. అంటే ఎవరు ఇజ్ ఇట్ సార్? ఒక ఆర్ఎన్బి నుంచి ప్రమోట్ అయిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు తెలంగాణలో, ఆయన రిటైర్డ్ అయినారు, మురళి. నేను మురళి సార్, మురళికి తీసుకువద్దాం, నేను మీతో ఏం అడను, మీతో అన్ని నేను చూసుకుంటా. సీఎం లుక్డ్ ఎట్ మీ, ఆయన రిటైర్డ్గా తీసుకుని నేను ఆ ప్రాబ్లమా? అండ్ హీ లుక్డ్ ఎట్ ఎవ్రీబడి, నాట్ మీ. సార్ ఐ నెవర్ యూస్ టు మీట్ సీఎం అలోన్, ఆల్వేస్ నా పక్కన సోలమన్ కానీ, ధనంజయ్ కానీ, లేకపోతే భయం కాదు సార్, బికాస్ ఐ ఆల్వేస్ టు సే దట్ దేర్ ఇస్ నథింగ్ టు మీ టు హైడ్. నేను ఎందుకు ముందు ఏమేమి మాట్లాడాలి? ఆల్వేస్ అందరు ముందే మాట్లాడతాం, అంటే నా వండిపోయి చెవులు పెట్టి ఎందుకు? ఐఎమ్ టెలింగ్ కరెక్ట్. సో హీ సెడ్ కరెక్ట్.